శాశ్వతశాల ఇది నా యేసు నివసించేశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అపవాదికి అనంత నాశనము కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భూమి మీద జన్మించాడు. ఎలాంటి దేవుడు ఆయన అంటే, పరలోక పట్టణంలో ఏం చేస్తుంటాడు ఆయన? పరలోక పట్టణంలో కోట్ల కొలది దూతల చేత మానక రేయింబగళ్ళు స్తుతింపబడుచున్నటువంటి దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న దేవుడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. మాట్లాడే దేవుడు. మారని దేవుడు. మార్పులేని దేవుడు. ఇంత గొప్ప దేవునిగా మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు పరలోక పట్టణములో కోట్ల కొలది దూతల చేత స్తుతింపబడుచున్నటువంటి ఈయన మంటి పురుగులమైన మన నిమిత్తం భూలోకానికి దిగివచ్చాడు. ఆయన దేవుడుగా దిగి వస్తే దయ్యమో భూతమో అనుకుంటామని మానవుని రూపము ధరించుకొని, దాసుని స్వరూపం ధరించుకొని పశువుల పాకలో జన్మించాడు. ఈ పాకలో జన్మించినటువంటి ఈయన గొల్లల చేత, జ్ఞానుల చేత, ప్రలోక పట్టణంలో ఉన్నటువంటి దేవదూతల చేత కూడా స్తుతింపబడినటువంటి దేవుడు ఈయన. ఇంత గొప్ప దేవుడు భూమి మీద జన్మించాడు. భూమి మీద బ్రతుకుతున్నటువంటి రాజులు, అధికారులు, ప్రధానులు, పెద్దలు అందరూ ఉంటారు ప్రియులారా. వారందరి బర్త్డే కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాం. మన బర్త్డేలు కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. మన వలన ఎవరికి జీవం లేదు ప్రియులారా, లేదు. కానీ మనం బర్త్డేలు జరుపుకుంటూ ఉంటాం. అయినను మనం మంటి పురుగులం గనుక మనల్ని పక్కన పెట్టేసేద్దాం. పిల్లల, పెద్దల, వృద్ధుల, ధనవంతుల, పేదల, కుంటివార, గుడ్డివార అవన్నీ పక్కన పెట్టేసేద్దాం. ఈ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భూమి మీద జన్మించినటువంటి అర్థమేదో అది మనం గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అందరం ఏం చేస్తాం? క్రిస్మస్ అంటే చాలామంది భక్తులు వర్ణిస్తూ ఉంటారు. క్రిస్మస్ అంటే ఇంటి పండుగ అంట. ఇంటికి ఏమొస్తుందంట? పండగ వచ్చేస్తుంట. తలతలలాడిపోతూ ఉంటాయి ఇల్లు. అలాగే మందిరాలు కూడా కలకలలాడిపోతూ ఉంటాయి. అలాగే మరి కొంతమంది ఏమని పోలుస్తూ ఉంటారంటే పంటి పండగ అంట. పంటికి పని పెడతారంట. స్వీట్లు, హాట్లు, చికెన్లు, మటన్లు నానా రకాలుగా పంటికి పండగ చేస్తూ ఉంటారంట. ఇంటి పండగ, పంటి పండగ, వంటి పండగ చేస్తూ ఉంటారంట. ఇటు పండుగలు చేయాలని దేవుడు కోరుకోవట్లేదు ప్రియులారా. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుణ్ణి మనం ఆరాధించుటే క్రిస్మస్ అంటే అర్థం. దేవుణ్ణి పూజించుటే క్రిస్మస్. అసలు నువ్వు ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ చేసుకుంటూ నోటితో యేసయ్యా నన్ను పుట్టించినందుకు నీకు వందనాలయ్యా అని నువ్వు అనకపోతే అసలు నువ్వు క్రిస్మస్ చెయ్యనట్టే ప్రియులారా. దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. మొద్దుకు అందం ఉందా? చిగురుకు అందం ఉందా? చెప్పండి. దేనికి అందం ఉంటుంది చెప్పండి? మొద్దు అక్కడ పడి ఉంటుంది. 10 ఏళ్ళైందో 20 ఏళ్ళైందో అక్కడ పడి ఉంటుంది. దాన్ని ఎవరైనా పట్టించుకుంటారా?
చిగురు వచ్చింది అనుకోండి, అక్కడ పోవద్దండి, అది ముట్టుకోవద్దు, చిగురు వచ్చింది, అది ముట్టుకుంటే ఏమైపోతుంది, రాలిపోతుంది, జాగ్రత్త, ఆ చెట్టు దగ్గరికి పోవద్దు. మొన్నే చిగురు పెట్టింది, అది మొత్తైపోయింది, అయిపోయింది, చనిపోయింది అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏమైంది, చిగురు పెట్టింది, జాగ్రత్త అని మనం పిల్లలకు వార్నింగ్ ఇస్తూ ఉంటాం. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలు దేవుణ్ణి ఎరగనంతకాలం మనం మొద్దే, దేవుడు మన హృదయంలోనికి రానంతకాలం మనం మొద్దు వంటి వారమే. ఎవరికి అవసరం ఉండదు మన వలన. మొద్దు ఎంత తృణీకరించబడుతూ ఉన్నదో మన జీవితాలు కూడా అలాగే తృణీకరించబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే యేసయ్య మన జీవితంలోనికి వస్తాడో, మన హృదయంలోనికి వస్తాడో, అప్పుడు ఆ మొద్దు చిగురుస్తూ ఉన్నదంట. ఇక్కడ వ్రాయబడిన ఏంటి, యేసయ్య మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును, 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలిస్తూ ఉన్నదంట. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం చిగురు పెట్టాలి. ఎక్కడ? ఇంట్లో పెట్టాలి, సంఘంలో పెట్టాలి, సమాజంలో పెట్టాలి, బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, లేక మన బిజినెస్లో, మన ఆఫీస్లో, మన కాలేజీలో, మనం పొలంలో, ఎక్కడున్నా సరే మనం చిగురు పెట్టాలని మనం ఆశపడుతూ ఉంటాం. ఈ చిగురు సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఎవరికి చిగురు పెట్టేటువంటి కృపనిస్తాడు అని అంటే, నిజం చిగురు పెట్టి ఉన్నాము అనుకుంటే నిశ్చయముగా మనం ఫలిస్తూ పోతూ ఉంటాం అన్ని విషయాల్లో. ఇక్కడ దేవుడు ఎవరిని చిగురు పెట్టేటట్టుగా ఆశీర్వదిస్తాడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుల మొద్దు నుండి చిగురు వచ్చును. నీతిమంతుల మొద్దు నుండి ఏమొస్తుందంట? చిగురు వచ్చును. నీతిమంతుల యొక్క మొద్దు ఎక్కడున్నా సరే వర్షం పడగానే, వర్షం దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం ఉంది. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము మొద్దు వంటి నీ జీవితం మీద, నీ హృదయం మీద, నీ మీద, నీ మనసులోనికి, నీ కంటిలోనికి, నీ చెవిలోనికి, నీ నోటిలోనికి దేవుని యొక్క వాక్యం వర్షం వలె పడుతూ ఉన్నదో, వర్షం పడగానే ఎండిపోయిన భూమి మీద చిగురు ఎలాగొస్తూ ఉన్నదో, అలాగున నీ జీవితంలో కూడా చిగురు పెట్టడం ప్రారంభిస్తూ ఉన్నది. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం నీతిమంతుల మొద్దు చిగురుస్తూ ఉన్నదంట. సర్వాధికారి సెలవిచ్చిన మాట ప్రకారం మనము చిగురు పెట్టాలి. అయితే మనం నీతిమంతులమై ఉంటేనే చిగురు పెట్టడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అలాగూ అవకాశం ఇస్తూ 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించేటువంటి గొప్ప కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. సరే, నీతిమంతుల్ని దేవుడు చిగురు పెట్టిస్తాడు. ఉదాహరణకు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఏమని వ్రాయబడింది? మంచి నేలను విత్తబడిన విత్తనాలు కొన్ని ఉన్నాయి, రాతి నేలను పడినవి కొన్ని ఉన్నాయి, ముళ్ళ చెట్లలో పడినవి కొన్ని ఉన్నాయి, రోడ్డు ప్రక్కన పడినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించలేదు ప్రియులారా. మంచి నేలను పడినటువంటి విత్తనం మాత్రమే అది ఫలించినట్లు వ్రాయబడి ఉన్నది. ఈ మంచి నేల ఏది అని అంటే దేవుని యొక్క మందిరము మంచి నేలకు సాదృశ్యం, మంచి ఫలించేటువంటి విశ్వాసికి సాదృశ్యం. చాలామంది దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటారు, కానీ విని విడిచిపెడుతూ ఉంటారు. వారి హృదయం ముళ్ళ కంపవలే ఉన్నది, వారి హృదయం రాతి నేల వలె ఉన్నది, వారి హృదయం రోడ్డు మీద ఉన్నట్టుగా ఉన్నది. అయితే ఒక్కరి హృదయం మాత్రం మంచి నేలను విత్తబడిన విత్తనం వలె ఉంటా ఉన్నది. వారు చిగురు పెట్టి 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలిస్తూ ఉన్నట్టు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది. వీరు ఎక్కడ ఫలిస్తూ ఉన్నారనే మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట తేటగా దేవుడు తెలియజేస్తున్నాడు. జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును,
అతడు యెహోవా ఆలయమును కట్టును. ఏ స్థలంలో నుండి చిగురు పెడతా అంట? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో, పరిశుద్ధ స్థలములో చిగురు పెడతాడంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు చిగురు అని ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి ఎక్కడున్నా సరే, నువ్వు చిగురుగా ఉంటే ఎక్కడున్నావో, కొట్టంలో ఉన్నావో, బిల్డింగ్లో ఉన్నావో, పొలంలో ఉన్నావో, ఆఫీసులో ఉన్నావో, బిజినెస్లో ఉన్నావో, కాలేజీలో ఉన్నావో, లేకుంటే ఎక్కడో ఎవరికి అవసరం లేని వ్యక్తిగా నువ్వు పడి ఉన్నావేమో, కానీ దేవుడు ఏం చేస్తాడంట? తన స్థలములోనే చిగురు పెట్టేటట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఏ స్థలంలో ఉన్నా కూడా దేవుని యొక్క దృష్టి నీ మీద పడతా ఉంటుంది. అందుకే నువ్వు ఫలిస్తూ వెళ్ళిపోతూ ఉంటావు. దేవుడు అంటూ ఉన్నాడు, అతడే ఆలయమును కట్టును అంటూ ఉన్నాడు. విశ్వాసులందరూ ఆలయాన్ని కడతారా అంటే, ఆలయాన్ని మనం అందరం కట్టలేం ప్రియులారా. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో, ఎవరికి ఏర్పాటు చేస్తాడో వారే ఆలయాన్ని కడతారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుని ఉద్దేశం రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని కట్టాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులను తయారు చేయాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక గోడ కట్టడానికి రాతి మీద రాతిని, రాతి మీద రాతిని అలాగున అమర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగున మనము కూడా అనేకులను, ఒక్కొక్కరిని దేవుని మందిరంలో చేర్చి వారిని గోడవలే పెంచుకుంటూ వెళ్ళిపోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈలాగున చిగురు అని ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగురు పెడతాడు. అతడే నా ఆలయమును కట్టునని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకవేళ మనలో పాపము, శాపము, దుర్మార్గము, దుష్టత్వము, అన్యాయము, అక్రమము, దుర్భాషలు మనలో ఉంటే మనం ఫలించేది ఉండదు ప్రియులారా. అక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటాం. ఒకవేళ మేము ఇల్లు కొన్నాం, పొలం కొన్నాం, స్థలం కొన్నాం, ఉద్యోగాలు వచ్చాయి, వెండి కొన్నాం, బంగారు కొన్నాం, కుమారులు కుమార్తెలు అంతా అష్టైశ్వర్యాలతో మేము ఉంటూ ఉన్నాం కాబట్టి మేము మా స్థలంలో చిగురు పెట్టినట్టే అని మనం అనుకుంటే అది ధనవంతుని లెక్కలోనికి వెళ్ళిపోద్ది ప్రియులారా. ధనవంతుడు కూడా ఎలాగున్నాడు? పచ్చగా ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. కానీ మరణమైన తర్వాత లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళిపోతే ధనవంతుడు మాత్రం అగ్నిలో కేకలు వేస్తున్నట్టుగా వ్రాయబడినది. దేవుని చేత మనం దీవించబడాలి, గొప్పవారంగా ఉండాలి, కానీ దేవుడు లేకుండా మనం వర్ధిల్లకూడదు. దేవుణ్ణి ముందు పెట్టుకొని మనం ఆశీర్వాదాలు అనుభవించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అతడు తన స్థలములో నుండి చిగురు పెట్టునన్న మాట మీ జీవితాల్లో నెరవేర్చబడకుండా వెళ్ళిపోతా ఉన్నది. అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో మనము చిగురు పెట్టి విశ్వాసులుగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు ప్రియులారా. సేవకులు మాత్రమే విశ్వాసులను తయారు చేయాలని రూల్ లేదు. పరిశుద్ధ గ్రంథంలో దైవ సేవకులు, ప్రవక్తలు, భక్తులు మాత్రమే దేవుని దగ్గరకు అనేకుల్ని నడిపించారా? విశ్వాసులు కూడా నడిపించారా? చెప్పండి, నడిపించారా లేదా? విశ్వాసులు కూడా నడిపించారు కదా. అంతెందుకు, ఇశ్రాయేలు దేశపు చిన్నది అని రాయబడింది. ఇశ్రాయేలు దేశపు చిన్నదే, కానీ ఎవరిని నడిపించింది దేవుని దగ్గరకు? నయమాన్ని నడిపించింది కదా. ఆమె సేవకురాలు కాదు, పెద్దది కూడా కాదు, చిన్నదే. అయినను సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క వెలుగును, ప్రత్యక్షతను, ముఖదర్శనాన్ని చూడగలిగినట్లుగా, ఆయన స్వస్థత పొందినట్లుగా, యేసయ్య నిజమైన దేవుడని గుర్తించేటట్టుగా ఘనకార్యం చేసింది. కాబట్టి భూమి మీద బ్రతుకుతున్న మనం అందరం కూడా అనేకులను దేవుని దగ్గరికి నడిపించే పాత్రలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం చాలాసార్లు ప్రాబ్లమ్స్ మనకు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాం, లాయర్ల దగ్గరికి కూడా వెళ్తూ ఉంటాం, కోర్టుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, మన ప్రాబ్లం మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇద్దరు భార్య భర్తలు లాయర్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి ఆ లాయర్తో మాట్లాడుతూ ఆ భర్త అన్నాడంట, అయ్యా
కొంచెం నాకు నా ప్రాబ్లం క్లియర్ చేయండి అంటే, ఎవరితో నీకు ప్రాబ్లం అంటే, నా భార్యతోనే నాకు ప్రాబ్లం, కాబట్టి ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యేటట్టుగా నాకు సహాయం చేయండి అన్నాడంట. అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకు మీ ఇద్దరి మధ్య గొడవ వస్తుంది? గొడవ లేదయ్యా, చాలా నెమ్మదిగా ఉన్నాము, చాలా సంతోషంగా ఉన్నాము, చాలా ఆరోగ్యంగా ఉన్నాము, అన్నీ బాగానే ఉన్నాయి, గొడవ ఏం లేదయ్యా, ప్రశాంతంగా ఉన్నాం. కాకపోతే మాకు అప్పులు ఎక్కువైపోతున్నాయి, అందుకని కొంచెం నా భార్యతో మీరు మాట్లాడితే మంచిదని నేను ఆశపడుతున్నాను అన్నాడు. అప్పులు అవుతున్నాయా? ఏం చేస్తుంది నీ భార్య? ఏమన్నా వేస్ట్ చేస్తుందా అంటే, ఇంకా అవన్నీ మీరే మాట్లాడండి అయ్యా, నేను ఆమెతో మాట్లాడిస్తానని చెప్పాడంట. చెప్తే ఆమెను తీసుకొని వచ్చి లాయర్ దగ్గర మాట్లాడిస్తూ ఉంటే ఆమె అంటా ఉందంట, అమ్మా ఎందుకు నీ భర్త మా దగ్గరకు వచ్చాడు? కొంచెం అప్పులు ఎక్కువైపోతూ ఉన్నాయంట, కొంచెం నువ్వు తోడ్పాటుగా ఉండాలి కదా, నీ భర్త జాబ్ చేస్తున్నాడు కదా, నువ్వేం చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నావు కదా అంటే ఆమె అంటా ఉందంట, నేను చాలా మంచిగా ఉంటానయ్యా, మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం, మీరెందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉన్నారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం అంటా ఉందంట. లేదమ్మా, ఆయన హ్యాపీగా లేని అంటున్నాడు అని అంటే, అయ్యో ఏంటి సార్ అట్లా అంటారు, నేనంటే మా ఆయనకు చాలా చాలా ఇష్టం అని చెప్పిందంట. సరే ఏంటి ప్రాబ్లం ఏంటి అని అంటే, నేను బీరువాలు కొనలేకపోతున్నానయ్యా, తర్వాత అప్పులు ఎక్కువైపోతున్నాయి, నేను బీరువాలు కొనాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అన్నాడంట. ఈ లాయర్కి అర్థం కాలేదంట, ఏంటి బీరువాలు కొనేది ఏంది నాయన, అసలు నాకు అర్థం కావట్లేదు అని అంటే, ఆమెనే అడగండి అయ్యా, నేను ఎందుకు బీరువాలు కొంటున్నానో ఆమెనే అడగండి అన్నాడంట. ఏమ్మా బీరువాలు ఎందుకు కొంటున్నాడు అని అంటే, ఏం లేదు సార్, రోజుకు ఒక చీర కొనిస్తాడు నా భర్త. ఎప్పుడంట? రోజుకొకటంట, రోజు ఒక కొత్త చీర కొనిస్తాడు సార్, అందుకని బట్టలు పట్టట్లేదు సార్, అందుకని బీరువాలు కొంటున్నాడు సార్ అని చెప్పినాడు. ఇది ఎక్కడ విచిత్రం అమ్మా, ఏదైనా పండుగ లేకుంటే పెళ్ళి కానీ బర్త్డే కానీ ఇంకేదైనా ఫంక్షన్ ఉంటే కొనాల్సిందే తప్పకుండా, రోజు కొనడం ఏందమ్మా అసలు అర్థం కావట్లేదు అని అంటే, అవునయ్యా మా ఆయనకు నేనంటే చాలా ఇష్టమే, చాలా ఇష్టంతో కొనిస్తున్నాడయ్యా, ఆ సంగతి మీకు తెలియట్లేదు. రోజు చీర కొనియకపోతే ఆమె ఇంకా పెద్ద రచ్చ చేస్తుందంట. ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా, నన్ను ఇష్టపడ్డావు కదా నువ్వు అని గొడవ చేస్తాయా అంటే, అప్పుడు ఆయన చూడమ్మా, ఆయన ఇష్టంతో కొనట్లేదు తల్లి, చాలా కష్టంతో కొనిస్తూ ఉన్నాడు అని కొంచెం ఆమెకు అర్థమయ్యేటట్టుగా బాధపడుతూ చాలా దుఃఖంతో మా దగ్గరికి వచ్చాడు. నేను కొనలేకపోతున్నానయ్యా, అప్పులు ఎక్కువైపోతూ ఉంది, ఆమెకు నా పరిస్థితి అర్థం కావట్లేదు, మీ ఆయనకి ఎన్ని బీరువాలు ఉన్నాయమ్మా అంటే ఆమె అంటా ఉందంట, ఏమీ లేవు సార్, అన్ని బీరువాలన్నీ నావే సార్ అంటుందంట. ఆయన వండర్ అయిపోయాడంట, ఏంటమ్మా జాబ్ చేస్తున్నాడు పాపం, రేయనక పగలనక కష్టపడుతూ ఉన్నాడు, ఆయన సేఫ్టీ కూడా నువ్వు కొంచెం ఆలోచన చేయాలి కదా తల్లి, ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నావు అని చాలా బాధపడుకుంటూ వచ్చాడమ్మా అని అంటే ఆమె కొంచెం ఆలోచన చేసిందంట. అవునా, సంతోషంగా ఉన్నాడు అనుకున్నాను సార్, నాకు తెలియదు, ఎందుకంటే నాకు చీరలంటే పిచ్చి సార్, రోజు కొనాలి, కొన్న తర్వాత నేను నచ్చితేనో నా భార్యకి నచ్చితేనో కొంటే నాకు ఓకే సార్, ఆమె ఇష్టంలే అనుకుంటాను, అట్లా కాదు సార్, ఆమె 4 ఫ్రెండ్స్ ఉన్నారంట, వారందరూ ఓకే చేయాలంట ఆ చీరని, వారు 4 ఓకే చేసిన తర్వాత అప్పుడు ఆమె ధరించుకుంటుందంట. వాళ్ళు ఓకే చేయడానికి మరలా ఈమె ఆటో వేసుకొని వాళ్ళ వెంట తిరుగుతూ ఉంటుందంట. ఈయన ఆఫీస్కి వెళ్ళిపోగానే ఈ చీర ఓకేనా 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 అని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఓకే చేసుకోవాలంట. ఇవన్నీ చెప్పేసరికి వారు వండర్ అయిపోయి లాయర్లు బాగా ఆమెకు వార్నింగ్ ఇచ్చి కళ్ళు తెరిపించారంట. కళ్ళు తెరిపించిన తర్వాత అప్పుడు అంటూ ఉందంట, సార్ కంప్లీట్గా ఇక మానేస్తాను, మా ఆయన సంతోషమే నా సంతోషం, నా భర్త ఇష్టమే నా ఇష్టం, ఇంతకాలం నాకు కళ్ళు మూతపడిపోయి 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు చీర కొనాల్సిందేనంట. అయితే దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, చీరనే కాదు, భోజనమే కాదు, లేకుంటే వెండి బంగారాలే కాదు,
ఇలాంటి ఇల్లే కాదు, పొలమే కాదు, స్థలమే కాదు, ఇలాంటివి ఎన్నో వస్తాయి. కొంతమంది నువ్వు ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నావు కదా, లంచం తీసుకొనిరా. నీతిమంతులుగా జీవించుట గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. ఈ ఆశీర్వాదాన్ని పక్కన పెట్టి పాపం చేయకుండా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి భర్తను బట్టి, భార్యను బట్టి సంతోషపడవలసి ఉండగా లంచం తీసుకునమని ప్రేరేపిస్తున్నటువంటి భర్తలు, భార్యలు కూడా ఉన్నారంట ప్రియులారా. అయితే అట్టి వాటికి మనం తావీయకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ చిగురు అనేటువంటి ఈ వ్యక్తి పరిశుద్ధ స్థలంలో నుండి చిగురు పెడుతున్నట్ట. ఇలాగ చిగురు పెట్టే వారిని దేవుడు ఏం చేస్తాడంట చూడండి. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పించుచున్నాను. దేవుడు పరిశుద్ధ స్థలములో నుండి మొలకెత్తినటువంటి ఈ చిగురును దేవుడు ఆశీర్వదించి ఎవరిగా మారుస్తూ ఉన్నాంట? సేవకునిగా మార్చి రప్పిస్తూ ఉన్నాంట. ఎక్కడికి? సంఘములోనికి, సమాజంలోనికి ఆశీర్వదించటానికి, గొప్ప చేయటానికి దేవుడు బయటికి తీసుకొని వస్తూ ఉన్నాంట. అనగా విశ్వాసులైన ప్రతి వారు కూడా సేవకుని పాత్ర పోషించేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాంట ప్రియులారా. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో చక్కని మాట వ్రాయబడి, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదను. దేవుడు ఏం చేస్తా అంట? నీతి చిగురును పుట్టిస్తా అంట. ఎవరికి? దావీదునకు నీతి చిగురును పుట్టిస్తా అంట. ఎవరైనా నీతి చిగురు, ఎవరా నీతిమంతుడు అని అంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజును దేవుడే సమాధానకర్త అని అన్నాడు. ఎందుకు ఆయన ఆ మాట అన్నాడు అని అంటే భక్తుడైనటువంటి దావీదు మహారాజు చాలామందిని యుద్ధాల్లో చంపేసి తర్వాత రక్తపాతం కలుగు చేశాడు. అందుకని ఆయనను పక్కన పెట్టేసి నా హృదయానుసారుడని మెచ్చుకున్నాడు. కానీ దేవుని యొక్క మందిరం కట్టడానికి ఆయన్ని దేవుడు ఒప్పుకోలేదు ప్రియులారా. అయితే సొలొమోను మహారాజు కట్టడానికి దేవుడు ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఆయన నీతి చిగురుగా ఉన్నాడు గనుక ఆయన నా మందిరాన్ని కట్టొచ్చు అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ఈ చిగురు ఎవరికి సాదృశ్యముగా ఉన్నది అని అంటే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. యెహోవా యొక్క చిగురు ఏమనంటే సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడైనటువంటి యేసయ్య. ఈయన పశువుల పాకలో జన్మించాడు. ఎట్లా జన్మించాడంట? చిగురు వలె, యెహోవా యొక్క చిగురు వలె ఈయన జన్మించాడంట. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు పశువుల పాకలో జన్మించి చిగురు వలె జన్మించిన తర్వాత భూమి మీద ఆయన జన్మించటం ఒక సమాధానం అయితే, ఒక సంతోషం అయితే, ఒక మహిమ అయితే, ఒక సమృద్ధి అయితే, ఒక సహాయం అయితే, ఒక దీవెన అయితే ఆయన జన్మించటంతో పాటు ఇహలోకంలో చాలా చాలా దీవెనలు, ఆశీర్వాదాలు మనం అనుభవిస్తూ ఉంటాం ప్రియులారా. ఉదాహరణకు భక్తుడైనటువంటి దావీదు జీవితంలో సమృద్ధి అయినటువంటి దీవెన ఆశీర్వాదాలు ప్రజలు అనుభవించారు. అలాగూ ఏదేను తోటలో సమృద్ధిగా ఫలాలు ఉన్నాయి, చాలా సమృద్ధిని వారు అనుభవిస్తూ ఉన్నారంట. అలాగే ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును బయలుదేరి వచ్చేటప్పుడు వారు ఐగుప్తీయుల యొక్క వెండిని, బంగారమును, విలువైనటువంటి వస్తువులను, గొర్రెలను, మేకలను, ఎద్దులను, మరి గుర్రాలను అనేక రీతులుగా వారు తీసుకొని వచ్చేస్తారు. సమృద్ధిగా ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చారంట. ఈ సమృద్ధి ఇహలోక సంబంధమైనదైతే
ఈ సమృద్ధిని అంతటినీ, ఈ 3 సమృద్ధులు ఎవరెవరి? దావీదు కాలంలో ఉన్నటువంటి సమృద్ధి, ఏదెను తోటలో ఉన్నటువంటి సమృద్ధి, ఇశ్రాయేలుల ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చేటప్పుడు వచ్చినటువంటి సమృద్ధి కంటే కూడా యేసయ్య పశుల పాకలో జన్మించుట గొప్ప సమృద్ధికి సూచనగా కనబడుతూ ఉన్నది. పశుల పాకలోనే ఉంటే మనకు ఆశీర్వాదం లేదు ప్రియులారా. పశుల పాకలో జన్మించినటువంటి యేసయ్య మన హృదయములోనికి రావాలి. నీ హృదయం బయట ఆయన ఉన్నాడు అనుకోండి, తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను అంటూ ఉన్నాడు. ఇంకా హృదయం అనే తలుపు దగ్గర దేవుడు తట్టుచూ ఉంటాడు. యేసయ్యని హృదయంలోకి చేర్చుకొనకపోతే, ఇలా మన సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు పశుల పాకలో జన్మించడం ఒక శుభమైతే, మన హృదయంలోనికి రావడం, మనము ఆయన రక్షకునిగా ఎంచుకోవడం, మన పాప జీవితాన్ని ఒప్పుకోవడం, మొత్తు వంటి మన జీవితాలు, ప్రార్థన లేని మన జీవితాలు, పరిశుద్ధత లేని మన జీవితాలు, లేక ఆశీర్వచనం మన నోట రాకుండా ఉండేటువంటి జీవితాలన్నీ కూడా మొద్దు వలె ఉంటాయి. దేవుని మందిరానికి కూడా రాకుండా మొద్దుల వలె మనం ఉంటూ ఉంటాం. అయితే ఎప్పుడైతే యేసయ్య మన హృదయంలోనికి వస్తాడో అప్పుడు మన జీవితం చిగురు పెట్టి 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించటానికి దేవుడు గొప్ప కృపను చూపించబోతూ ఉన్నాడు ప్రియులారా. ఇది శాశ్వతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి క్రియ ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా ఇక మీదట మొద్దులముగా ఉండకుండా చిగురు పెట్టి 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఈ చిగురులో ఉన్నటువంటి జీవాన్ని, ఈ చిగురులో ఉన్నటువంటి అందాన్ని, ఈ చిగురులో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని, ఈ చిగురులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు. ఈ చిగురు 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా మన జీవితాల్లో ఫలించాలని దేవుడు కోరుకుంటా ఉంటే, ఆ ఫలభరితమైనటువంటి జీవితం మన జీవితాల్లో లేకపోతే, పేరుకు మాత్రం మనం క్రైస్తవులంగా ఉంటే పాపశాప సంబంధమైన జీవితాలతో పట్టుబడి ఉంటాం. దానికి పాపంలో ఉన్నవారికి తప్పు అని అనిపించదంట. వారు తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, భర్త అయినా, భార్య అయినా, ఎవరైనా తీసుకోండి, ఏది కూడా మాది తప్పు అనిపించదంట. నాదేం తప్పు లేదు అనుకుంటున్నావంటే నీలో ఇంకా దురాత్మ సంచారం చేస్తా ఉన్నదని లెక్క. బస్సు ఎక్కినా నువ్వు దురాత్మతో నిండి ఉంటావు, కారులో వెళ్ళినా దురాత్మతో ఉంటావు, ఆటో ఎక్కినా కూడా ఈ పనులే చేస్తున్నారు. పిల్లలని పెద్దలని తేడా లేకుండా పదే పదే స్త్రీలను శోధించటం, లేక పురుషుల్ని శోధించటం, ఇలాంటి క్రియలన్నీ కూడా అపవాది కలిగించేటువంటి క్రియలు ప్రియులారు. మన క్రియలే నిజంగా మనం క్రిస్మస్ చేస్తున్నాం అనడానికి రుజువుగా ఉంటాయి. దానికి ఒక్క మాట ఉదాహరణ మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను ప్రియులారా. ఏంటంటే 1980వ సంవత్సరం జూన్ 3వ తారీఖున ఇందిరాగాంధీ కుమారుడైనటువంటి చిన్న కుమారుడు చనిపోయాడంట. ఆయన విమానంలో పడి చనిపోతే పైలట్ కూడా చనిపోయాడంట. ఈ వార్త అప్పటి కాలంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీకి తెలిసిందంట. చాలా దుఃఖంతో, అయ్యో నా కుమారుని వెంట వెళ్ళి పైలట్ కూడా చనిపోయాడు, వారి ఫ్యామిలీ ఏమైపోతుందో అని చాలా దుఃఖపడి ఆమె దుఃఖాన్నంతా అణుచుకొని కుమారుడు పోయాడన్న బాధనంతా పక్కన పెట్టేసి పరిగెత్తుకొని ఆ పైలట్ ఇంటికి వెళ్ళిందంట. ఆ తల్లి, ఆ కుమారుని కన్నటువంటి తల్లి ఎంత దుఃఖపడతా ఉందో అని పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళిందంట. వెళ్ళేసరికి ఆ పైలట్ యొక్క తల్లి కుమారుడు చనిపోయాడన్న వార్త ఆమెకేమీ తెలియదంట. ఆమె పనిలో ఆమె మునిగిపోయిందంట. ఈమె వెళ్ళి ఆమెను ఆదరించడానికి ఈ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ అక్కడికి వెళ్తే ఆమె చాలా బిజీగా అనాథలకు, కుంటివారికి, గుడ్డివారికి, మోగవారికి, చెవిటి వారికి చాలా బిజీగా భోజనాలు పెడుతూ ఉందంట ప్రియులారు. పెడుతూ ఉంటే ఆమె అక్కడికి వెళ్ళి ఈమెను ఓదార్చడానికి వెళ్తే ఆమె భోజనాలు పెడుతూ ఉందంట. అప్పుడు ఆమె చూసి, ఓహో
క్రైస్తవులంటే ఇలాగే ఉంటారు కాబోలు. ఆమె కుమారుడు చనిపోయాడన్న వార్త తెలిసినా కూడా దాని గురించి ఆలోచన చేయకుండా ఆమె బాధనంతా పక్కన పెట్టి ఆకలితో ఉన్నటువంటి కుంటివారు, గుడ్డివారు, మోగవారికి అందరికీ భోజనాలు పెడుతూ సంతోషపడతా ఉంది ఈ తల్లి అని ఆశ్చర్యపోయి, క్రైస్తవుల ప్రేమ అంటే ఇదే అని ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడి యేసయ్య నామాన్ని మహింపరిచిందంట. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన బాధ అయితే గొర్రంత కొండంతగా ఎంచుకోవడం, ఇతరుల బాధ అయితే కొండంత బాధ అయినా కూడా సులభంగా కొట్టివేయడం ఇది విశ్వాసుల లక్షణం కాదు. ప్రియులారా, మన బాధను మరచి మన ఎదుట ఉన్న వారి బాధను అర్థం చేసుకోవడమే క్రిస్మస్ ఆరాధనలో ఉన్నటువంటి అర్థం. మన రక్షకుడు ఏం చేశాడు? మన బాధ కోసం ఆయన అంత శ్రమ అనుభవించాడు. పశువుల పాకలో జన్మించడమే కాదు, జీవించడమే కాదు, శిలువ మీద మరణించడమే కాదు, సమాధి చేయబడ్డమే కాదు, మూడవ దిన మృత్యుంజయుడిగా తిరిగి లేచి పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళాడు. మరలా రానయ్యున్నాడు మన కోసం. వీటన్నిటిని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలా వద్దా చెప్పండి? ఆరాధించాలి కదా. నిజంగా సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి నిశ్చయముగా మనం ఆరాధించవలసి ఉన్నది. ఈ తల్లి తన బాధనంతా మర్చి బాధలో ఆకలితో అలమటిస్తున్న బిడ్డలను ఆదరించినట్లుగా మనం కూడా ఈ క్రిస్మస్లో అనేకులను ఆదరించాలని, ఆకలి తీర్చే వారంగా ఉండాలని, బాధలో ఎవరైనా ఉంటే, కష్టంలో ఎవరైనా ఉంటే, వాళ్ళు ఏడుస్తున్నారు, వారు దుఃఖంలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో నాకు అవసరం లేదు, ఎవరైనా సంతోషంగా ఉన్నారేమో, సంబరాలు చేస్తున్నారేమో, ఏదైనా ఫంక్షన్ ఉందేమో, పార్టీ ఉందేమో, పెళ్ళి ఉందేమో, బర్త్డే ఉందేమో, అక్కడైతే నేను ఉంటాను, ఎవరైనా ఏడ్చే దగ్గర నేను ఉండలేను, నా వల్ల కాదు అని మనం అనుకుంటే క్రీస్తు ప్రేమ మనలో ఇంకా చిగురు పట్టలేదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా ముద్దుల వలె ఉండకుండా చిగురు పెట్టాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే ఒకానొక దినాన మనం ముద్దులమైపోతాం. ఎప్పుడంటే మనం మరణించిన తర్వాత మన శవం ముద్దయిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. మన్నైనది వెనకటి వలనే మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతా ఉన్నది. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? ఆత్మకి ఏం కలుగుతుంది చెప్పండి? ఇక్కడ మనం ఎలాగూ జీవించామో దాన్ని బట్టే అక్కడ పరలోకంగానే నరకంగానే ఉంటుంది. ప్రియుల వారి క్రియలు వారి వెంట వెళ్ళనని వ్రాయబడింది. మనం ఏం చేసామో ఆ క్రియలన్నీ మన వెంట వస్తూ ఉన్నాయి. కాబట్టి క్రిస్మస్ అంటే భోజనం కాదు, క్రిస్మస్ అంటే నూతన వస్త్రాలు కాదు, క్రిస్మస్ అంటే కొంతమంది తాగుబోతులు అంటూ ఉంటారంట. కుమారులు కానీ కుమార్తెలు కానీ భర్త కానీ భార్య కానీ ఎవరైనా శోధిస్తే వద్దొస్తాం, ఈరోజు పండగ, చర్చికి వెళ్ళాలి, నూతన వస్త్రాలు ధరించుకోవాలి, సంవత్సరానికి ఒకసారైనా యేసయ్యకి మొక్కవా అని అంటే, ఈరోజు పండగ కాబట్టి ఈరోజు నన్నేం అనకూడదు, ఇదొక్కరోజు కడుపు నిండా తాగుతాను, ఇదొక్కరోజు కడుపు నిండా తాగుతాను, ఈ ఒక్కరోజు నన్నేం అనకూడదు, ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఒక్క మాట కూడా నన్ను అనకూడదు, ఇదొక్కరోజు మనస్ఫూర్తిగా తాగి యేసయ్య పాదాలు పట్టుకొని, యేసయ్య ఇంకెప్పుడు కూడా దీన్ని ముట్టనయ్యా, నీ మాట ప్రకారం ఉంటానయ్యా, పాపం జోలికి వెళ్ళనయ్యా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తానయ్యా అని దేవుని దగ్గర తీర్మానం చేస్తాను. నీ తోడు, నా కుమారుని తోడు, మా అమ్మ తోడు, భూమి తోడు, ఎక్కువ మాట్లాడితే బైబిల్ తోడు, తాగనింకా అని ప్రమాణాలు. పండగను కూడా వాళ్ళ చెడ్డ పనులకు ఉపయోగించుకుంటూ ఉన్నారు ప్రియులారా. అలాగూ స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వారి సొంత కార్యాల కోసం చేస్తున్నారు. ఇక్కడ గొల్లలు కానీ జ్ఞానులు కానీ దేవుని యొక్క దూతలు కానీ వాళ్ళ సొంత కార్యాల కోసం దేవుని ఎక్కడైనా మహింపరిచినట్టు ఉందా చెప్పండి? చేశారా వారు? దేవుని గురించి చెప్పడానికే, దేవుణ్ణి మహింపరచడానికే, దేవుణ్ణి ఆరాధించడానికే వారు ప్రయత్నం చేశారు తప్ప సొంత పనుల కోసం వారు ప్రయత్నం చేయలేదు ప్రియులారా. కాబట్టి ఈ శుభదినాన క్రిస్మస్ ఆనందాన్ని
మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నామకార్థ క్రైస్తవులుగా ముద్దుల వలె మనం ఉండకూడదని, చిగురు పెట్టేటువంటి క్రైస్తవులుగా 30దంతలుగా 60దంతలుగా 100 ఫలించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే గొల్లలు ఎలాగున దేవుణ్ణి పూజించారో, జ్ఞానులు ఎలాగున దేవునికి అర్పణించి పూజించారో, దేవదూతలు పరలోక పుట్ట నుండి దిగి వచ్చి స్తోత్రగానము చేశారో, అలాగే మనం కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు హృదయపూర్వకంగా మనల్ని మనము దేవునికి సమర్పించుకొని ఆరాధించాలి. మన అర్పణలు ఇచ్చి ఆరాధించాలి. మన మొక్కుబడులు చెల్లించి ఆరాధించాలి. ఈలాగున ఆరాధించటం వలన దేవుణ్ణి మనం పైకి లేపుతూ ఉన్నాం, మనల్ని మనం తగ్గించుకుంటూ ఉన్నాం. ఇలాగ ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా అన్ని విషయాల్లో దేవుణ్ణి హెచ్చిద్దాం, మనల్ని మనం తగ్గించుకుందాం. భక్తుడైనటువంటి యోహాను అంటూ ఉన్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. దేవుని యొక్క సారము కలిగిన వారు ఈ మాటే పలుకుతారు ప్రియులారా. అలాగూ మనం దేవుని యొక్క సారము కలిగి చిగురు పెట్టిన వారమై ముద్దల వలె మత్తులమై ఉండకుండా దేవునికి మహిమ తెచ్చే పాత్రముగా ఉంటూ భక్తులైన యోహాను పలికిన మాట మనందరం పలుకుదాం. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. చెప్పండి ఒక్కసారి, ఆయన హెచ్చవలసి ఉన్నది. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడి శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదించునుగాక.